హలో అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు నేను నా స్టైల్లోని మటన్ కర్రీ చేసి చూపిస్తాను. దాని గురించి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను, అది వేసి ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలండి. పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఆనియన్స్. ఇలా వస్తే కొంచెం గ్రేవీ థిక్గా కనిపిస్తుందండి, అందుకే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూను, మటను వేయాలండి. ఇది బాగా అందులో వేయించుకోవాలి ఫస్ట్. ఇది 500 గ్రామ్స్ అండి మటన్. కొంచెం పసుపు, మటన్ ముక్కలు ఆయిల్లో బాగా వేయించుకోవాలండి, అప్పుడే మటన్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైసు రోటీతో చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం కర్రీ చేసుకుంటే. ప్లీజ్ అండి, మీరు వీడియో చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త కొత్త వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి. మీకు ఎలాంటి వంట కావాలో అది కూడా నాకు మెసేజ్లో చెప్తే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలండి, చిన్న చిన్న ముక్కల్లా కోసి టమాటా ముక్కలు వేసుకోవాలి.
ఈ విధంగా మీరు ఒకసారి వండి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారండి. చాలామంది పిల్లలు మటన్ తినరు, కానీ ఈ విధంగా వండుకుంటే మటను చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చాలా బాగుంటుందండి రోటీ అండ్ రైస్ తోటి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఆయిల్లోని ఎంత చక్కగా ఫ్రై అయింది మటను. చాలాసేపు నేను వేయించుకున్నాను మటను. ఇప్పుడు కారం అండి, అది మన టేస్ట్ తగినట్టు వేసుకోండి. నేను 2 స్పూన్ వేసుకున్నాను. నాన్ వెజ్కి కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి. ధనియాల పౌడర్ అండి, సాల్ట్ అండి, మీ రుచి తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ మనం వేయించుకోవాలి. కారం పచ్చి వాసన పోయిన వరకు. ఎక్కువసేపు కూడా వేయించకూడదు, లేకపోతే బ్లాక్ అయిపోద్ది కారం. సో ఒక 2 సెకండ్స్ అండి, దాన్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది మటన్ మసాలా అండి. మటన్ మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి, ముక్కలు ములిగినంత వాటర్ వేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. కుక్ అయ్యకు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు విజిల్ పెడతామండి, లిడ్ పెట్టి. త్రీ విజిల్ వరకు మనం ఉంచాలండి. ఇప్పుడు తీసి చూడండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. మరి కొంచెంసేపు కుక్ చేస్తాను. మామూలుగా కొంచెం వాటర్ ఉంది. కొత్తిమీర అండి, విజిల్ పెట్టుకుంటే మామూలుగానండి, అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది. చూడండి మటన్ కర్రీ రెడీ అండి.
ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. పిల్లలు కూడా లైక్ చేస్తారండి. ఇలా కుక్కర్ స్టైల్లో వండితే సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీరు వీడియో చూసినప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. రోటీ అండ్ చావల్తోని మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.